అయ్యా చెప్పండి అయ్యా. వెళ్ళింతసేపు అయింది, ఎక్కడ తెచ్చారా? ఇంకో పావు గంటలో రెడీ చేస్తారంట అయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తానయ్యా. సర్లే, తొందరగా ఇంటికి వచ్చేయండి. మన చిన్నమ్మ గారు చీర కట్టే లోపు చీర ఉతికి ఆరేసి ఇస్త్రీ కూడా చేయించేసి తెలుసండి. అక్కా సూపర్ గున్నాను కదా, పిచ్చెక్కించేసప్ప. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాడుకి నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉండదాన్ని తెలుసా? అక్క ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? వచ్చేస్తున్నాం ఉంటానయ్యా. సామి అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడన్నావు? పొంగునూరు రైస్ మిల్ కి ఓనరు, ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా 200 ఎకరాల కొబ్బరి తోట, 2 పెద్ద పెద్ద బంగళాలు, 20 ఎకరాల రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకుని చాట్లో బియ్యం ఏరుకుంటూ కూర్చోనా లేదా? లేదా లేదు. బయటికి వెళ్ళడానికి ఇంకో దారేమేనుందా? బ్యాక్ సైడ్. సూపర్ అక్క. తప్పకుండా తల నొప్పి తెప్పించి పంపుతాదిరో, తన పదని సతగనసరో. చూడండి అయ్యా, ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇవాళ తాడపేడో తేల్చేయాలయ్యా మీరు. అయ్యగారు బాగున్నారండి? బాగున్నానండి. తల్లి, మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్ లా ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును, నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా, ఇంతకు మించి ఒక్క నిమిషం ఉన్న కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. వచ్చి బండికమ్మా. ఉంటాం. అందరు బాగున్నారు. చెప్పాను కదా బాబుజీ, అంతా బాగున్నామని. అమ్మ కూడా బాగుంది. బ్రో మంచి నీళ్ళకాయ ఒకటి క్యాచ్ చేయవా? అట్టేగమ్మా. ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్ లో వెళ్ళి కూర్చోవడం బాగాలేదమ్మా. అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో స్వామి. అలా చేస్తే గాని మా బాబు కుదురుగుండడు. లేదా వారానికి ఒకరిని తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు, బుక్ ముందుకేసావు? నీకు ఎగ్జామ్సా? 23వ పేజ్ చూడు. ఏదైనా కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా సూపర్ గున్నాను కదా. ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న? అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వెన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్ కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది. వాట్ బాలు, స్లో మోషన్ లో వస్తున్నావు? నాకేదైనా బ్యాడ్ న్యూసా? రావాలమ్మా రావాలి, ట్రాక్టర్ దిగి రావాలి. అంతా ఓకేనా? ఒక్క నిమిషం. ఏ స్వామి, అయ్యా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. అలాగేనయ్యా, అందరినీ పిలిచేద్దాం. మంచిది. ఏ సామి, అమ్మా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం నేను ఇంట్లోంచి లేకపోతున్నా. మీరంతా దగ్గరుండి సాగనంపాలి. ఏమ్మా, నాన్నతోనే గేమ్సా? బాలు, నేను నేర్చుకుందే నిన్ను చూసి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాను చెప్పు? పద తేల్చుకుందాం. బాలసుబ్రహ్మణ్యమా ఆడి కూతురా అని. ఇంట్లోంచి పారిపోదాం అని డిసైడ్ అయ్యాక కూడా సేఫ్ సైడ్ గా ఇద్దరితో మాట్లాడి చూసా. నాయనమ్మా, నీ కొడుకుతో నువ్వేనా చెప్పచ్చుగా, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దు, దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని అని. ఎందుకు బేబీ అలాగంటావు? నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటాలే. అసలు దానికి ఫోన్ ఇచ్చి తప్పు చేసాం. ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీకు మాత్రం నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఏదో టెండర్ వేసే ఉంటావు, చెప్పు. కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పి చూడొచ్చుగా ప్లీజ్. చూడమ్మది, మా బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో.
అబ్బాయి మంచి యాపిల్ కాయలా ఉన్నాడు కదూ. ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా. సరే వదిలే, పెళ్ళైపోయిందే అనుకో. ఆ? నాన్న తరపునోళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే అని వెళ్ళిపోతారు. అమ్మ తరపునోళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలిగా అని వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు. లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు. అదే లవ్ చేసిన పెళ్లి కొడుకు అనుకో, వాడు నాతో ఉంటాడు, నేను మా నాన్నతో ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళని అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్. కాఫీ చల్లారిపోద్ది, తాగు. ఏమే మది మది ఓసే మది, ఉండు, నీ సంగతి నీ నాన్నతో చెప్తా. ఒసేయ్, ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టి పడేమని చెప్తానుండు. కట్టి పడేస్తే పోయే. ఏమే, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను, నేను నీతో కటీఫ్. మది మది, నీకు పుణ్యం ఉంటది, నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే, నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు, బాయ్. ఓసే 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 మది, నాకు కట్లిప్పేసెళ్ళవే. ఏంటమ్మా ఇది? మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజు ఏం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరిప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి. రే సామిగా, ఈ పెళ్లి ఆగిపోతే మీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫే పోతుందిరా, హాఫ్ బాయిల్డ్ అతవా. నేను పారిపోను, తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వనమ్మా, నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటది, గుర్తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్ని కరెక్ట్ గా గుర్తున్నాయిగా. ఓయ్, ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా, మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి, అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏయకుండా మాట చెప్పడమ్మా, ఎవడట అవుతాడో చూస్తాను. నువ్వు అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడు ఆపుతాడమ్మా? తొందరగా రండి, ఎల్లగానే ఫోన్ చేయండి, బ్యాలెన్స్ ఉందిగా. సామి, ఆ పాలను భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. అమ్మా, ఏంటి సామి? దారిలో ఆకలేతదేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దులే, వెళ్ళండి వెళ్ళండి. బండెక్కు, ఏ, పోరా. నడుపు ఏ, పోరా. ఓ